భద్రాచలం పట్టణంలోని తెలంగాణ హరిత హోటల్లో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భద్రాచలం బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావులపల్లి రాంప్రసాద్, పార్టీ నాయకుడు మానే రామకృష్ణ పాల్గొని పలు రాజకీయ ప్రజా సమస్యలపై మాట్లాడారు. ఈ సందర్భంగా రావులపల్లి రాంప్రసాద్ మాట్లాడుతూ ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి బూత్కు ఒక్కో పార్టీ కార్యకర్తను నియమించాలని తెలిపారు. గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి ఓటర్ జాబితా పరిశీలనతో పాటు స్థానిక ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. పంచాయతీ ఎన్నికల అనంతరం ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామ పంచాయతీలకు కార్మికుల వేతనాలు, వాహనాల ఇంధన ఖర్చులకు అవసరమైన నిధులు విడుదల కాలేదని ఆరోపించారు. గ్రామ పంచాయతీ పరిపాలన మంచిగా ఉంటుంది, ప్రజలకు మంచి అభివృద్ధి జరుగుతుంది. గ్రామీణ ప్రాంతంలో ఉంటే ప్రజలందరితో పాటు పట్టణంలో, భద్రాచలం పట్టణంలో కూడా ఎక్కడ డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి, పారిశుద్ధ్య పనులు కానివ్వండి, చిన్న చిన్న కరెంటు సమస్య కానివ్వండి, ఈ గ్రామ పంచాయతీ పరిపాలన సవ్యంగా జరుగుతుందనే ఉద్దేశంతో ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి. అక్కడ పాలన నడవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఈ కమిటీ ఏర్పడి, పాలక మండలి ఏర్పడి 6 నెలలు దాటినా కానీ గ్రామ పంచాయతీ భద్రాచలం టౌన్ చాలా అస్తవ్యస్తం ఉంది. మేము ఇది ఆ యొక్క కమిటీని, పాలక వర్గానికి విమర్శ కాదు. వాళ్ళని ప్రజలు ఏ రకంగా ఎన్నిక చేశారో దానికి అనుగుణంగా ఇవాళ పనిచేసిన పాలక వర్గం, అక్కడ ఉన్నటువంటి ఈవో కావచ్చు, సర్పంచ్ కావచ్చు, పాలక వర్గం ఎక్కడేసిన గొంగడి చెత్త పేరుకుపోయింది. వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళ చాలా విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరికీ గ్రామ పంచాయతీ. మరి అలాంటి గ్రామ పంచాయతీ పాలన ఎందుకు సవ్యంగా, శుభ్రంగా జరగటం లేదని మేము ప్రశ్నిస్తా ఉంది. రెండవది వచ్చి వాళ్ళ గ్రామ పంచాయతీ స్థాయిలో ఏదైతే ఇక్కడ అభివృద్ధి పనుల కోసం కోట్లాది రూపాయల నిధులున్నాయి, గ్రామ పంచాయతీ పాలకవర్గ సమావేశం జరుగుతూ ఉంటే ఏజెండాలో కరెక్ట్గా ఎక్కడ కూడా దాన్ని పొందుపరిచిన దాఖలాలు లేవు. మరి మనమందరం కూడా, మీరందరూ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఆ సమావేశాలకు హాజరవుతున్నారు. మనం ప్రశ్నించలేకపోతున్నాం. ఇంత బడ్జెట్ ఉంది దీనికి, ఈ సంబంధిత శాఖకి, సంబంధిత దానికి ఎందుకని ఏజెండాలో పొందుపరచట్లేదు? మీటింగ్ మినిట్స్లో రాయాలి కదా. ఇన్ని వందల కోట్ల రూపాయలు ఇక్కడ గ్రామ పంచాయతీ భద్రాచలంలో కోట్లాది రూపాయల నిధులు ఉన్నాయి. మరి అక్కడ ఆ నిధులు ఏమైపోతుంది? వాటి మీద ఎవరు కూడా పాలకవర్గం కానీ, పాలకవర్గ సభ్యులు కానీ ప్రశ్నించే పరిస్థితి లేదు. ఇవాళ మేము ఒక్కటే బీఆర్ఎస్ పార్టీ తరఫున అడుగుతాను. ఇవాళ ఒక భద్రాచలం కాదు, నియోజకవర్గంలో ఇవాళ రాష్ట్రంలో అధికార పార్టీ ఉందంటే, అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడంటే, ఈ అధికార పార్టీ ఎమ్మెల్యే కదా మనకు అభివృద్ధి జరుగుతుంది, మన నియోజకవర్గంలో సస్యశ్యామలు అయితేనేది ప్రజల యొక్క ఆలోచన. మరి దానికి అనుగుణంగా మన శాసనసభ్యులు వారు ఎందుకు పనిచేయట్లేదు? దాదాపు 2.5 ఏళ్ళు అయింది ఈ యొక్క ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చి. ఎక్కడ వేసిన గొంగడు అక్కడే. వాళ్ళ రోడ్ల విషయంలో రామప్రసాద్ గారి అస్తవ్యస్తంగా ఉంది. ఒక రోడ్లనే కాదు, ఏంటి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి? మన ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ చేసినప్పుడు ఏం అభివృద్ధి చేయడానికి కోసం చేరారు? ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు ఎక్కడ కనపడే పరిస్థితి లేదు.